కొత్త హీరోయిన్లకి ఒక పుష్పక విమానం లాంటిది. ఎంతమంది వచ్చినా ఇంకా మరికొంతమందికి ఎప్పుడు చోటు ఉంటుంది. అందుకే మన సినిమాలో క్రేజీ బ్యూటీస్ ఇంపోర్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆ లిస్ట్లోకి కొత్తగా చేరిపోయారు భాగ్యశ్రీ పోర్సే. ఇంతకీ ఎవరు ఈ ముద్దుగుమ్మ? గూగుల్లో తెలుగు ఆడియన్స్ ఈ పేరు కోసం తెగ సర్చ్ చేసేస్తూ ఉన్నారు. భాగ్యశ్రీ బోర్సే హిందీ సినిమా యారియాన్తో చిత్ర పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. తెలుగులో దర్శకుడు హరీష్ శంకర్ రవితేజతో చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా చిత్రీకరణ కంప్లీట్ చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో ఆమె ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా కథ సముద్రం నేపథ్యంలో ఉంటుంది అని, అందుకని ఎక్కువ భాగం విశాఖపట్నంలో ఇంకా శ్రీలంకలో చిత్రీకరణ జరుపుతారని తెలుస్తుంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. సత్యదేవ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ముందు శ్రీలీలను హీరోయిన్గా తీసుకున్నారు. మరి అంతలోనే ఏం జరిగిందో తెలీదు. ఆమె ప్లేస్ని భాగ్యశ్రీ బోర్సే ఆక్రమించేశారు. చూడాలి మరి ఈ మూవీ ఆమెకి ఎలా హెల్ప్ అవుతుందో. పూణేలో పుట్టిన భాగ్యశ్రీ బోర్సే నైజీరియాలోని లాగోస్లో చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి ఆమె బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్గా ఎంచుకొని ఓ ఏజెన్సీతో కలిసి పనిచేసింది. పలు బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరించింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్తో ఆమె ప్రసిద్ధి చెందింది.